SVR Advertising Company. హాయ్ అండి, అందరికి నమస్కారం. అది వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రైతులకు అంటే అడవి జంతువుల బారి నుండి పంటను కాపాడుకునేందుకు మనం ఎన్నో రకాల వీడియోలు చేశాము. అలాగే ఎక్కువ జెట్ కమిషన్స్ పంపించామండి. అయితే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫిట్ చేసుకోవాలి యాక్చువల్ గా. కాకపోతే కొందరు రైతులు ఏంటంటే బడ్జెట్ తక్కువ అవుతుంది, మనకు డ్రిప్ పైప్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి లెవెల్ పైప్స్ ఉన్నాయి, మా దగ్గర ప్లాస్టర్స్ ఉన్నాయి, దాంతో మేము ఫిట్ చేసుకుంటాము అది అని వేరే రైతులు ఫిట్ చేసుకున్నారు. ఫిట్ చేసుకుని కూడా అది అర్థం కావడం, తర్వాత నాకు ఫోన్ చేయడం, తర్వాత నేను చెప్పడం ఇట్లా కట్టుకోవాలని, తర్వాత వాళ్ళు సరి చేసుకోవడం, ఇట్లా ఎంతో మంది రైతులకు జరిగింది. యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటంటే మన ఇన్సిలేటర్లు పెట్టుకొని ఆ ఇన్సిలేటర్లను పెట్టుకొని కరెక్ట్ అది మన ఇన్సిలేటర్ కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి, తక్కువ మోడల్స్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి, అవి పెట్టుకోవడం కరెక్ట్. కాకపోతే కొందరు రైతులు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలని డ్రిప్ పైప్ అట్లాంటివి వాడుతుంటారు. అవి కూడా వాడచ్చు, కాకపోతే అవి ఎట్లా ఫిట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. మనకు డ్రిప్ పైప్ అంటే ఇట్లా కట్టుకోవాలండి. డ్రిప్ పైప్ చిన్న చిన్న తుంటలు కట్ చేసుకొని ఒక వైర్ కి ఎక్కించుకొని ఈ టైప్ లో కట్టుకోవాలి. ఈ చిన్న చిన్న కట్ చేసిన అనుకోండి, 3 ఇంచులు 4 ఇంచులు కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కనీసం 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇది నాకు కర్ర చిన్నగా ఉంది, 6 ఇంచులు పెట్టుకున్నా. మీరు ఇంత లావు కర్ర ఉంది అనుకోండి, 4 ఇంచుల కర్ర ఉందంటే 8 ఇంచులు పెట్టుకోవాలి. పైప్ పెద్ద కట్ చేసుకోవాలి, అర్థం కాకుండా ఇట్లా చేసుకొని మీరు ఫిట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే చేసి చుట్టుకడం తర్వాత చిన్న చిన్న కట్ చేయడం ఇలా చేస్తారు. ఇలా చేయకుండా డ్రిప్ పైపులు ఇలా కట్ చేసి ఇలా చేస్తే మీకు అర్థం కాకుండా మంచిగా ఉంటది. తర్వాత వచ్చేసి ఈ కవర్ అండి, దీన్ని మిల్లెట్ పేపర్ అంటారు. దీన్ని మోటార్ వైండింగ్ లో పెట్టే పేపర్ అంటే కూడా ఇస్తారు. ఇది కూడా తక్కువలో పడుతుంది. ఈ చిన్న చిన్న తుంటలు కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న తుంటలు కట్ చేసుకొని కూడా ఇప్పుడు నాకు పైపు కూడా కర్ర చిన్న ఉంది కాబట్టి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా కట్టి దీని మీద ప్లాస్టర్ వేసుకొని ఇట్లా కట్టుకోవచ్చు. ఇట్లా కడితే కూడా మన వైరు దీనికి అర్థం కాదనమాట. ఇది చాలా తక్కువలో దొరుకుతుంది. ఇప్పుడు నేను కొనుక్కొచ్చానండి, ఇది 50 రూపాయలకు ఇంత వచ్చిందంటే మీకు మాక్సిమం ఒక 20-30 కర్రలకు కూడా రావచ్చు. ఇది కూడా తక్కువలో అయిపోతుంది. తర్వాత వచ్చేసి లెవెల్ పైపు. ఈ లెవెల్ పైప్ కూడా కొంచెం కాస్ట్ పడవచ్చు. ఈ లెవెల్ పైప్ కూడా సేమ్ డ్రిప్ పైప్ మాదిరే 6 ఇంచులు 8 ఇంచులు కట్ చేసుకోవాలి. నాది కర్ర చిన్న ఉన్నందుకు నేను 6 ఇంచులు కట్ చేసుకున్నాను. కర్ర పెద్దగా ఉంటే 8 ఇంచులు 10 ఇంచులు అలా పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నా మీకు అర్థం కాదు. ఇట్లా పెట్టుకుంటే మీకు అర్థం కాకుండా పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా మీరు దీన్ని ఇదే పెట్టుకొని చుట్టడం, తర్వాత వచ్చేసి ఇట్లా కాకుండా మామూలుగా మన ఇంట్లో దొరికే ప్లాస్టర్లు వైర్ చుట్టి పెట్టడం అట్లా పెడితే కంపల్సరీ అర్థం అవుతుంది. మీ మిషన్లు కరెక్ట్ పని చేయవు. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే ఈ రకంగా లెవెల్ పైప్ కానీ, ఈ ప్లాస్టర్ కానీ, తర్వాత డ్రిప్ పైప్ కానీ ఇలా కట్టుకోవాలి. ఒకవేళ మూలకు వచ్చి కట్టుకోవాలనుకోండి, మూలలో మీరు ఇట్లాంటి కవర్ పెట్టుకొని గుంజి కట్టుకోవచ్చు. లేదా డ్రిప్ పైప్ ఉంటుంది కదా, డ్రిప్ పైప్ పెద్ద కట్ చేసుకొని లాస్ట్ లో ఎండింగ్ మూలకు దాన్ని గుంజి కట్టుకోవచ్చు. లేదంటే మనతో కార్నర్స్ ఉంటాయి, లాస్ట్ వరకు కార్నర్ అన్న కొనుక్కొని కట్టుకోవచ్చు. ఈ లెవెల్ గా కడితే మీకు ఎలాంటి అర్థం కాదు. ఎందుకంటే చాలా మంది రైతులకు వీడియో కాల్ చేసి మాట్లాడినా వాళ్ళు కరెక్ట్ కట్టుకోలేదు. తర్వాత వాళ్ళకి చెప్పి నేను మార్పించి ఇలా కట్టించడం జరిగింది. ఇది వాళ్ళకని కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకసారి చూసుకొని చేసుకుంటే మంచిగా ఉంటది. మీరు మామూలుగా ప్లాస్టర్ గడి ఇట్లాంటి ప్లాస్టర్లు కూడా కట్టి చేస్తారు. ఇట్లాంటి ప్లాస్టర్ ఎంత ఉంటది, చాలా హైట్ ఉంటది. ఇది కంపల్సరీ మీరు అది చుట్టే వరకు మొత్తం అర్థమవుతుంది, ఏనో దగ్గర లీక్ అయింటది. కాబట్టి ఇట్లాంటిది కంపల్సరీ కట్టాలి. ఈ మోటార్ వైండింగ్ లో చేసే పేపర్ అంటే ఎవరైనా చెప్తారు, అది మీకు తక్కువ అయిపోతుంది. ఇలా కట్టుకుంటే ఇది స్ట్రాంగ్ ఉంటది కాబట్టి మీరు వైర్ దీని మీద కట్టినా ఇది డ్యామేజ్ కాదు, అర్థం కాదు.